నా పేరు తేలపట్టు వెంకటేశ్వర్లు. ఎప్పుడు ఏమైనా నోటీసులు కానీ ఇంకా నోటీసు కాదు కదా, ఏమీ లేదు అసలు. అన్ని ఆర్డర్లు ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఏముంది. ఇక్కడ డబ్బులు వసూలు చేసుకొని పేదవాళ్ళకి వాటర్ సప్లై మేము గవర్నమెంట్ సంబంధంగా అసలు ఏమీ లేదు. రూపాయలు మేమే కరెంటు కానీ ఏదని ఏ టు జెడ్ అన్ని మా సొంతగా మేమే. గవర్నమెంట్ ద్వారా ఒక్కడు కూడా లేదు. పట్టాలు అన్నీ ఉన్నాయి కానీ అందరికి ఒకేసారి. కూల్చడానికి ముఖ్య కారణం ఏంది అసలు? ఏమైనా టైం ఇచ్చిరా మీకు? మరి తీసుకొని ఏడ సామాన్లు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు, ఒక్క నోటీస్ కూడా రాలేదు. నోటీస్ ఇవ్వకుండా కూడా ఒకేసారి వచ్చారు. ఒకసారి ఇది ఒకేసారి కాదు, అదివరకు కూడా 2-3 సార్లు వచ్చారు. వస్తే అన్ని చూపెట్టాము, వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు మరి? మొన్న ఏమైందేమో తెల్లవారుజానే వచ్చేసారు. అసలు అందరు లేచేసరికి వచ్చేసారు, మొత్తం కూలి చేసిపోయారు. ఎంత బతికినా కనీసం టైం ఏంటి అని అడిగినా కానీ 600 మంది ఉన్నారు ప్రస్తుతం. 62 ఎకరాల 7 కుంటలు మొత్తం పేదలకు పంచి పెట్టాలని చూసినారు. కానీ చాలా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఏం తీసుకున్నారు. డబ్బులు తీసుకుని ఇళ్ళ కోసమే, పేదల కోసమే. ఒక్కళ్ళు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా కూడా చేశారు. దీని వెనకే ఉందంటే యుగంధర్ ఉండండి బాగా అందరికి టాక్. అంతే. వాళ్ళు ఏదో 3 ఎకరాలన్నర ఏదో అమ్ముకున్నారంటే ఇదివరకు ఎప్పుడు. దాని ద్వారాగా దాంతో పాటు దీన్ని కూడా చేద్దామని చెప్పేసి చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీ జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ పదే చెప్తుంటారు ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నారు. ఏం పాలన ఇది? ఒక ప్రజాపాలన. కనీసం నోటీస్ ఇవ్వాలి కదా, ఒక కనీసం ఇన్ఫర్మేషన్ కొంచెం మంది ఇచ్చేసి చేస్తే బాగుండేది. అసలు ఏం లేదు. ఇందిరమ్మ ఇల్లులు పంచుతున్నాం అని చెప్తున్నారు. ఈడ చూస్తేనేమో 100 ఇల్లులు పడిపోయి ఉన్నాయి. ఏమనిపిస్తుంది అసలు? ఏం చెప్తారు? అయితే మళ్ళీ నిన్న సాయంత్రానికి ఏమంటాడు, చూసేసి ఇందిరమ్మ ఇల్లు కానీ పేదోళ్ళు చూసి అందరు పేదోళ్ళేనా, అసలు ఎవరు లేనివాడు, అసలు ఉన్నోడు ఎవడు, అందరూ హోటళ్ళల్లో కూరగాయలు అమ్ముకొని బతకటమే, పండు పళ్ళాలు అలాంటి అమ్ముకొని బతకటం. ప్రజాపాలన అంటే ఇప్పుడు ఇల్లుని కూల్చేటువంటిది ప్రజాపాలన. ఒక విషయం 1971లో ఎమర్జెన్సీ పట్టుకొచ్చారు ఇందిరమ్మ రాజ్యంలో మొత్తం అందరినీ సమానంగా సమూలంగా నాశనం చేశారు మొత్తం. మేము వాస్తవానికి మాకు అక్కడ ప్రొసీడింగ్ లెటర్స్ ఉన్నాయి. 2014 పెట్టినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మాకు ఆ భూదాన యజ్ఞ బోర్డు వాళ్ళు మాకు ఇచ్చారు. మేము ఉంటూనే ఉంటున్నాం. మేము రైట్స్ లేకుండా లేము. కానీ 3 మంత్రులు అంటారు కదా, 3 మంత్రులు దేనికి? 3 మంత్రులు కూడా మా జిల్లా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మళ్ళీ ఆయన రెవెన్యూ శాఖ అంటే ఇప్పుడు ఖమ్మం కోతవేట దూరంలో ఉంది కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ. ఇప్పుడు మీకు సర్వే చేయొచ్చుగా, ఇది భూదాన భూమే కాదా? ఒకవేళ భూదానికి భూమి కాకపోతే మాకు పంపించచ్చుగా. లేదా ఇప్పుడు చెప్పినట్టుగా మాకు నోటీసులు ఇచ్చారా అంటే మేము దౌర్జన్యమా? ఇది దౌర్జన్యమా? దొరల పాలన? మేము కనీసం మేము భారతీయులం కామా, ఖమ్మం జిల్లా వాసులం కామా? మేము ఎక్కడి నుంచి వచ్చినా మేము ఉగ్రవాదులం? మేము పేదవాళ్ళం, నిరుపేదలం కాదా? నువ్వు సర్వే చేయి. ఒకవేళ సర్వే చేస్తే మేము ఒకవేళ పేదవాళ్ళం కాకపోతే మమ్మల్ని తక్షణం వెళ్ళగొట్టచ్చు కదా సార్. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాపాలనలో అందరికి సాయం చేస్తారనుకో మేము అనుకున్నాం తప్ప ఇంత దౌర్జన్యంగా మేమేనండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి ముక్తి కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆచార్య వినోబా బాబాయ్ మహానుభావుడు, ఆయన జోల పట్టుకొని భూదాన భూములు అడిగిండు. ఆయన అడిగి పట్టణాల్లో ఉండేటువంటి భూదాన భూములని ఇళ్ల స్థలాలకు గాను, పల్లెల్లో ఉండేటువంటి భూదాన భూములు వ్యవసాయ భూములు కానీ ఇవని చెప్పారు. అదే చేయమన్నాం మేము ఇప్పుడు. అది కాకుండా నువ్వు చాలా 147, 148, 149 సర్వే నెంబర్లు ఉన్నాయి. వేజాళ్ళ సురేశానం, బెక్కతాని దామోదరు, ముల్ల కిషోరు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ కబ్జాదారులకి కొమ్ము కాస్తుంది ప్రభుత్వం. వాళ్ళకి రక్షణ కల్పిస్తారు తప్ప మేము పేదలకి ఏది పేదలకు పంచిచ్చింది? ఎక్కడ ఉంది రాజ్యాంగం? ఇదే అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగం. మేము ఎవరు అంటే దళితుల మీద మమ్మల్ని దాడి చేసి ఇంత ఘోరంగా చేయటం ఇది అన్యాయం సార్. ఇది మీ ఛానల్ గురించి చెప్తాను, మీ దండం పెట్టి చెప్తాను నేను. ఇది ప్రజాస్వామ్యవాదులుగా ప్రజలందరూ కూడా దీని అన్ని పార్టీలు, ఇది పార్టీ కాదు సార్. దీనికి ఇప్పుడు ప్రధాన కారణం ఇక్కడ సెక్రటేరియట్ మన కలెక్టరేట్ పడడం ఇదే ప్రధాన కారణం. ఏంటంటే ఈ పేదోళ్ళు ఇక్కడ బతకొద్దు, ఇది మాసు, మేము క్లాసు వాళ్ళం, మాకు రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఉండరు, వాళ్ళ భూములు అమ్ముడు పోవు. ఇది కాబట్టి ఇలా మొత్తం లేపేస్తే మళ్ళీ కబ్జాదారులు దీన్ని కబ్జా చేసుకొని ఆక్రమించుకొని మనం బగుదామని చెప్పి చేశారు తప్ప ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఖచ్చితంగా ఇలా ముఖ్యమైనటువంటి 3 మంత్రులు కూడా ఉండరు. ఇలా ఆ విధంగా మాకు ఉన్నటువంటి దళిత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాకు బట్టి విక్రమార్క గారు కూడా మా కులం, మేము మాలవలమైన మాదిగలమైన మా పక్షానే లేడు ఆయన కూడా దొరలు కమ్మోళ్ళ పక్షానే ఉండు. ఎందుకంటే ఆ దొరల కమ్మోళ్ళ పక్షాన్ని ఉండి లేకపోతే ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు. ఎందుకంటే వాళ్ళకు తొత్తులు కదా,
అంతేగాని మాకు ఎవ్వరు న్యాయం చేయలేదు సార్. ఇది విషయం. మేము అన్యాయం, మేము కలెక్టర్ ఆఫీసులో మేము ఉంటమే మాకు పొరపాటు. మేము బతకూడదు సార్. బాధ అనిపిస్తలేదా అని ఉన్న పొలంగా ఒకసారి నిన్న మొన్న ఈ టైంలో మొత్తం ఆడుకునేది పిల్లలు, ఇల్లులు, కథ కార్ఖాన ఉండేది. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా ఇల్లులన్నీ నేలమట్టం కనిపిస్తున్నాయి. బాధ ఏం సార్, మేము ఇంకేం మిగిలించుకొని ఉన్నాం మేము చెప్పండి మీకు. మేము ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటారు, మా పిల్లల పరిస్థితి అన్యాయం అయిపోయింది, మేము అన్యాయం అయిపోయినాం. ఇంకా బాధ ఇంకేం మిగిలింది మాకు? ఏమన్నా ఉందా చూడండి, మీరు చూశారు కదా. ఏముంది సార్, మేము రూపాయి కట్టుకొని కిరాయిలలో బతకలేక, మేము ఖమ్మంలో 20 ఏళ్ళు మేము వచ్చి మేము కిరాయి కట్టలేక అలవలు వచ్చిన ఏడ్చేటువంటి సందర్భంలో భూదాన యజ్ఞబోర్డు పెట్టుకుంటేనే మాకు వచ్చింది. ఇంకా మేము ఏం మిగిల్చాం మేము? మాకు ఏమైనా మందాటం తప్ప ఉంది సార్. మేము ఏముందని మాకు ఇంకా. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే పిల్లలందరూ? ఏడుంటున్నారు మరి? ఎట్లా? ఏనే ఉంటున్నాం, బయటనే. బయటనే ఉంటున్నాం. వాన ఎండ ఏది లేదు. ఇక మేము చచ్చిపోయినా కూడా ఎండే ఉంటాం. మాకు వేరే ఆప్షన్ లేదు సార్. మేము కిరాయిల్లో కట్టలేకనే ఉంటుంది. ఇంక మేము ఏం చెప్పం మేము? మా బాధ ఎవరు చెప్పుకోం మేము ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? మీలాంటి అందుకే మేము ఏమంటున్నాం అంటే ప్రజాస్వామ్యవాదులుగా మరి ప్రజలందరూ కూడా మాకు కొద్దిగా సాయం చేయండి సార్. మేము కనీసం టైం అని ఇవ్వలేదా? ఇప్పుడు మేము సాయంత్రం కూలుస్తాం, ఉదయం వరకు ఖాళీ చేయాలి అని చెప్పి ఏమన్నా ఇయ్యలే సార్. తెల్లారుజామున దొంగలు వచ్చినట్టుగా తెల్లారుజామున 3 గంటలకు వచ్చి మేము పక్క మీద పండుకుంటుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు బయటికి లాగి కూల్చారు. లాగి మా ఆడోళ్ళు మేము ఇంకేం అడ్డుకోం. మేము వాళ్ళు అంతా ఆక్రమంగా చేసుకొని చేస్తుంటే ఇంతకుముందు కూడా డ్రోన్ కెమెరాలతోటి మా ఆడవాళ్ళు స్నానం చేస్తానా కూడా డ్రోన్ కెమెరాలతోటి మొత్తం చేశారు. అంత దారుణంగా డ్రోన్ కెమెరాలతోటి మొత్తం ఏడుంది. ఇంకేడుంది సార్ ప్రజాస్వామ్యం? గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కోల్చడమే ఆయనది మొత్తం ఐడియా కోల్చడమే, కానీ బాగు చేసేది లేదు. కోల్చడమే. ఇప్పుడు హైదరాబాద్లో కూల్చిండు మూసినది పక్కమటి, ఇప్పుడు ఏడ కోల్చిండు. ఏడైనా కోల్చడమే రేవంత్ రెడ్డి కొన్నది, కోల్చడమే. నిర్మించడం రాదు. యాడా ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు? ఈ బిల్లు కూడా రాదు ఇంతవరకు. ఓళ్ళ ఇందిరమ్మ ఇల్లు పాళ్ళు మా బతుకులే అన్యాయం అయిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్చడమే తప్ప నిర్మించడం రాదు రేవంత్ రెడ్డికి. ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉన్నట్టు మీరు చెప్తున్నారు, కనిపిస్తుంది కూడా బాగా క్లియర్ గా. మరి ఏం చెప్పాలనుకున్నాం? ముఖ్యంగా మా యొక్క గోస తలిగి పోతారు. వినండి, మేము చెప్తున్నాం, ఇప్పుడైనా ఇంకా కనివిప్పు తెలుసుకొని మీ ప్రజాస్వామ్యాన్ని మీరు బతికిచ్చేటువంటి విధంగా ఎప్పటికైనా కూడా మీరు ఒకవేళ మీరు ఇంకా సోయి తెచ్చుకొని ఈ పేద ప్రజల పక్షాన్ని నిలబెడుతున్నాం, మీకు మంచిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఏదైతే ప్రజలు మిమ్మల్ని గెలిపించారో అదే ప్రజలు ఓటుతోటి మిమ్మల్ని ఓడిస్తారు. అందరు చిత్తుగా ఓడిస్తారు. ముందు రేవంత్ రెడ్డి కాదు, ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఓడియాలని చూస్తారు. రేపు ఎప్పుడు ఎలక్షన్లు పెడతాయని చూస్తారు. తొందరగా వస్తే బాగు. వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసే దాకా ప్రజలు నిద్రపోరు. ఇది